ఎస్, మళ్ళీ ఒక చిన్న శాంపుల్గానే మనందరికీ వినిపించింది. సార్ ప్లీజ్. సినిమా చూపించకుండా ఏం మాట్లాడతాను నేను అంటున్నారు సార్. ఇంకా అంతకన్నా నేను ఏం నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా నేను. మీడియా వారికి, పత్రికల వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. కంట్రోల్ సి సినిమా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి అంతా వీళ్ళందరికీ ఫస్ట్ ఫిలిం. మామూలుగా ఫస్ట్ ఫిలిం చేసేటప్పుడు కొంచెం బాగా టెన్షన్గా ఉంటుంది. అంటే నేను కూడా బాగా టెన్షన్ పడ్డాను సక్సెస్ అవ్వాలని. సో కీరవాణి గారు వీళ్ళందరూ ఆశీర్వదించారు. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ సినిమా. ఈనాటి హీరో అచ్చు గారు మా కీరవాణి గారి దగ్గర పనిచేశారు. కీరవాణి గారు బాహుబలి లాంటి సినిమా ఎక్సలెంట్. అసలు సినిమా అనేది బాహుబలికి ముందు ఎందుకు 10 రూపాయలకి సీడీ తెచ్చుకుంటే ఇంట్లో ఒక 100 మందిని చూసేయచ్చు అనే ఇది పోయి సినిమా చూస్తే థియేటర్లోనే చూడాలి అనే ఒక వరవడి మీ బ్రదర్ తీసుకొచ్చారు. బ్రహ్మాండం అండి. ఈ సినిమా బాగా కలర్ఫుల్గా ఉంది. హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది, డైరెక్టర్ కూడా బాగానే తీసినట్టున్నాడు. ప్రొడ్యూసర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. తప్పకుండా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మార్నింగ్ నేను ఇన్వైటెడ్కి వచ్చినప్పుడు ట్రైలర్ చూపించారు. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్. అండ్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఒక పెద్ద కంపెనీలో పనిచేసి ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చాయని చెప్పారు. ఇది కొత్త ట్రెండ్ ఉంది, చాలామంది వస్తున్నారు ఇట్లా. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శివాజీ. అందరికీ నమస్కారం అండి. కీరవాణి గారికి పాదాభివందనాలు. ఈనాటి హీరో అచ్చు గారికి. అచ్చు గారు అంటే నాకు బాగా ఎలా తెలుసు అంటే మనోజ్ సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ అచ్చు గారే కదండి మీరు? ఓకే. అలాగే ఈ సినిమా మా ఊరు పక్కూరు అంట, నాకు ఇప్పటిదాకా తెలియదు వారిది. మాది నర్సరావుపేట, ఆ ప్రొడ్యూసర్ గారిది ఒంగోలు, డైరెక్టర్ గారు మా నర్సరావుపేట. నాకు ఎక్కడికి వచ్చినా తెలిసిందండి, నాకు మా కెమెరామ్యాన్ గారు మంచి మిత్రుడు. సో ఆయన ఇన్వైట్ చేశారు. సహజంగా ఒక ఆర్టిస్ట్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అవకాశం ప్లస్ అదృష్టం ఈజ్ ఈక్వల్ టు సినిమా ఒక నటుడికి. ఆ అదృష్టం ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే కానీ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే అవకాశం రాదు. తెలుగు సినిమా అయిపోతుంది అనుకునే సిచ్యువేషన్లో సినిమానే ప్రపంచంగా, సినిమానే జీవితంగా ఒక బాహుబలి సినిమాని తీసినటువంటి రాజమౌళి గారికి సినిమా ఇండస్ట్రీ యావత్తూ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక పడిపోతుంది సినిమా అనుకునే పరిస్థితిలో ఉన్న సినిమాని బాహుబలి సినిమా ఒక్కసారే ఒక సునామీలాగా తెలుగు సినిమాని మళ్ళీ ఒక ఊపిరిచ్చింది సినిమా. ఆ ఊపిరి తీసుకున్నటువంటి నెక్స్ట్ వచ్చే సినిమాల్లో సినిమా చూపిత్తమా అనే సినిమా ఒకటి దాదాపు వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి 4-5 అంతలు కలెక్ట్ చేస్తుందంటే ఒక రకంగా దానికి కూడా కారణం నేను బాహుబలి అని అంటాను. పొగడాల్సిన అవసరం లేదండి, వాస్తవం అది. బాహుబలి ఊపు ఒక శ్రీమంతుడు ఇట్లా చిన్న సినిమాలకు వచ్చి ఒక సినిమా చూపిస్తామా వీటన్నిటికి కూడా కంటిన్యూ చేస్తూ పోతూ ఉంది. సో దానికి ఎంతైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజమౌళి గారికి అలాగే యావత్తు వారి కుటుంబానికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇది సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమా అని చెప్పారు. ఏదైనా ఫస్ట్ అన్న ముక్క అవకాశం ప్లస్ అదృష్టం. ఈ రెండిట్లో అదృష్టం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. 17 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ నేను. సినిమాలు నా దగ్గరికి వచ్చినాయి, అది నా అదృష్టం. ఈరోజు సినిమా నేను మిస్ అవుతున్నాను, సినిమా నా దగ్గర నుంచి దూరం అయింది. సో కాబట్టి ఆర్టిస్టులకి ఏంటంటే ఒక కష్టపడి పని చేసినా సరే అదృష్టం అనేది ఒకటి కలిసి రావాలి. 17 సంవత్సరాలు పనిచేసిన నేను సడన్గా అనుకోకుండా ప్రజా సమస్యల మీద వెళ్ళేసరికి సినిమా అవకాశాలు లేవు కాబట్టి శివాజీకి అటు వెళ్ళాడు.
వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే మనిషికి ఏ పని దొరికినా కూడా అదృష్టం అండి. అలాంటి ప్రజలకి దగ్గరగా ఉండే ఒక అవకాశం దొరికింది. కానీ నేను అనుక్షణం సినిమాని మిస్ అవుతూనే ఉంటాను. నేను ప్రతి క్షణం నేను సినిమాని మిస్ అవుతూనే ఉంటాను. నాకు తెలుసు అది సినిమా అనేది ఒక పిచ్చి అవుతుందండి. ఒక నటుడికి కానివ్వండి, ఒక టెక్నీషియన్కి కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్కి కానివ్వండి. దెబ్బతిన్న ప్రొడ్యూసర్ కూడా ఎట్లయినా సరే ఏదోటి చేసి మళ్ళీ సినిమా తీసి కొట్టాలనుకుంటాడు, కానీ ఇంకో దాంట్లో సక్సెస్ అవుతాడు అనుకోడు. నేను కూడా అంతే. ఇంకో సమస్య మీద ఏదో పోరాడుతున్నాను తప్పితే సినిమాని వదిలేశాడని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ సినిమాకి వస్తాను. కాకపోతే ఒక 5-6 సంవత్సరాలు రాలేను నేను. ఇక నా విషయం పక్కన పెట్టేస్తే ఈ సినిమా ఖచ్చితంగా ఆడి తీరాలండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి, ఇందాక వారి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పారు, ఎంతో కష్టపడి సాఫ్ట్వేర్లో వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతో తీసిన సినిమా ఇది. అలాగే డైరెక్టర్ గారు చల్లా గారు, ఆయన కూడా సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా. దయచేసి సినిమాని ఎంజాయ్ చేయటం అలవాటు అవుతుంది కాబట్టి ఈ సినిమాని కూడా ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా ఒక మంచి థ్రిల్లింగ్ని ఇస్తుంది. ఈ మ్యూజిక్కే కాకుండా ఈ ప్రొడ్యూసరు అటు సాఫ్ట్వేర్ ప్లస్ ఈ సినిమా రెండిట్లో కూడా సూపర్ సక్సెస్ అయ్యి ఇంకా 10 మంది డైరెక్టర్లకు సినిమాలు వాళ్ళని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో తర్వాత మాట్లాడిస్తాను, చాలా క్వశ్చన్స్ అడగాలి. థ్యాంక్ యూ అండి. మీ ఇన్స్పైరింగ్ వర్డ్స్కి మేము కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇంతకుముందు మీరు విన్న ఈ పాటకు డాన్స్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు ఛానల్ డాన్స్ గ్రూప్ అండ్ ద టీమ్. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆన్ టు ద స్టేజ్. కొట్టని నైట్స్ మొత్తం కల్లాస్ అంటూ మేక్ మీ అకౌంట్ అంటూ అడిగేశాడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. మల్లు వారి పిల్లలు అంటూ అల్లరి పెడుతూ తిరిగేశాడు అడ్రస్ కోసం మల్లు అర్జునుడు. నా ఎర్ర ఎర్రని ముద్దు గుట్టగా రాముడు లాంటి రామ్ చరణ్ మార్చను నిక్ నేమ్ చర్రే అనుకుంటూ నా అందం దెబ్బకి మైండ్ బ్లాక్ అయి పండులాంటి మహేష్ బాబు ఫిక్స్ అయ్యాను తన హీరోయిన్ అంటూ. 5 స్టార్స్ నాతో కాఫీ తాగడానికి పెట్టించారు హైదరాబాద్ స్టార్ బక్స్ అంటూ 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 అంటూ. నా పేరే